అజిత జీవా ప్రభు డమరత్వ నిడు మనకు విజయము విజయంబు మా యేసు నిజమే మృత్యువు గెలిచి నేడు విజేసే. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థించుదాం. సర్వశక్తి సంపన్నుడా, మా పరలోకపు తండ్రి, నీ ప్రియకుమారుని పునరుత్థాన దినమును పండుగగా ఆచరించేటువంటి మరి యొక్క సందర్భాన్ని, ప్రపంచానికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి, సంఘానికి ఇచ్చినటువంటి ఈ తరుణాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నా. పునరుద్ధాన శక్తిని బలమును కలిగినటువంటి వారముగా మేము కూడా నీ ప్రియకుమారులముగా దత్తపుత్రులముగా అంగీకరించబడి నిత్యరాజ్యమునకు వారసులముగా చేయబడుతున్నాం. అట్టి భాగ్యమును మేము చేజార్చుకోకుండా పునరుద్ధాన శక్తిని కలిగి ఉండే వారముగా నీ ఆత్మతో మమ్మలను నింపమని, బలపరచమని, నీ వాక్యంతో మమ్మలను దర్శించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడునైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమైన సంఘమా, దేవుని కృప, ఆయన యొక్క ఆశీర్వాదాలు మనపై మెండుగా ఉంటూ ఉన్నాయి. మనం ఇంకనూ సజీవుల లెక్కలో ఉంటున్నాము అని అంటే దేవుడు మన ద్వారా తన చిత్తాన్ని జరిగించుకోవాలనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం గ్రహించాలి. నా జీవితంలో నీ చిత్తం ఏమై ఉన్నది ప్రభా అని మనము ప్రతిదినము ఉదయాన్నే ప్రార్థించవలసిన వారంగా ఉంటున్నాం. ఒక ఉదయం మన జీవితంలో వచ్చింది అని అంటే అది కేవలము వాత్సల్యపూర్ణుడైనటువంటి యెహోవా దేవుడు తన పుత్రుల ఎడల చూపేటువంటి కృప మాత్రమే. సంతానముగా, బిడ్డలముగా మనం తప్పులు చేసినప్పటికీ కన్న తండ్రిగా మనలను క్షమించి హక్కున చేర్చుకునేటువంటి పరలోకపు తండ్రిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి అనుదినము మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అదేవిధంగా నీ చిత్తము ఏమై ఉన్నదో నా బ్రతుకులో నెరవేర్చడానికే కదా నన్ను ఇంకా బ్రతికి ఉంచావని ప్రతిదినం మనం ప్రార్థన చేసుకోవాలి. ఉదయం ఈ పూట మరి ప్రపంచమంతా ఆచరిస్తున్నటువంటి వేడుక సమయము, సంతోషకరమైనటువంటి సమయము, కృతజ్ఞతాభావంతో ఆయనను ఆరాధించవలసినటువంటి సమయము. త్రియేక దేవుడు తన రక్షణ ప్రణాళికలో తండ్రిగా తన ప్రియ కుమారుణ్ణి పాపులమైనటువంటి మన కొరకు వదులుకోవడము, ఆ విధంగా తన ప్రేమను కనుపరచడము, కుమారునిగా తండ్రి యొక్క ఆజ్ఞను శిరసావహించి మరణమగునంతగా శ్రమించి మృత్యులోకమునకు దిగిపోయి అక్కడ నుండి మరి చెరగా తీసుకొని రావడము, మరణపు ముళ్ళును విరగొట్టడం, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధానంలో జరిగినటువంటి విషయాలు. మరి ఒక మారు సాంప్రదాయ ప్రకారంగా ఈస్టర్ దినాన జ్ఞాపకం చేసుకునేటువంటి సందర్భంగా ఉంటూ ఉన్నది. ఆత్మీయంగా అనేక కోణాల నుంచి మనం మంచి మాటలు ఆలోచించవచ్చు. ఈ పునరుత్థాన సందేశాన్ని, విషయాన్ని అనేక రకాలుగా, అనేక కోణాల నుంచి మనం మంచి అవగాహన కలిగినటువంటి వారంగా
మరి ఆలయం నుండి బయటకు వెళ్ళాలి. మనము ఏ అవస్థలో ఉన్నామో జాగృత అవస్థలో ఉన్నామా, అంటే మెలకువగా ఉన్నామా, లేదా నిద్రావస్థలో ఉన్నామా, అంటే మనం నిద్రపోతూ ఉండగా మన కళ్ళ ముందు ఏమేమి జరుగుతున్నాయో ఏమి కూడా తెలియవు, ఏమేమి మాట్లాడుకుంటున్నారో ఏమేమి జరుగుతున్నాయో మనకు తెలియవు. ఇంకొకటి మరణావస్థలో ఉన్నామా, అంటే బొత్తిగా కోమాలో అనమాట. ఒకవేళ నిద్రపోతున్నటువంటి వాడికి సౌండ్లు కానీ లేకపోతే విపరీతమైనటువంటి రుచులు వాసనలు కానీ ఇవన్నీ ఉంటే మెలకు వచ్చేస్తుంది. కోమాలో ఉన్న వాళ్ళకి అది కూడా ఉండదు, మరణావస్థలో ఉంటారు. జాగృత అవస్థ, నిద్రావస్థ, మరణావస్థ లేదా దీర్ఘ నిద్ర, అంటే చనిపోయి ఇక ఆత్మ శరీరంలో లేకుండా పోవడం. ఏ అవస్థలో మనం ఉన్నాం, మెలకువగా ఉన్నటువంటి అవస్థలో ఉన్నామా, నిద్రపోతున్నటువంటి అవస్థలో ఉన్నామా, బొత్తిగా ఏమీ తెలియనటువంటి స్థితిలో మరణావస్థలో కోమాలో ఉంటూ ఉన్నామా, లేదా అసలు శరీరాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి శరీరం ఆత్మ శరీరానికి సంబంధం లేకుండా ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నామా అని ఒకసారి మనము ఈ సందర్భంగా ఆలోచించుకోవాలి. చాలాసార్లు మనము జాగృత అవస్థలో ఉన్నామని అనుకుంటాం, తిరుగుతున్నాం, తాగుతున్నాం, తింటున్నాం, అన్ని పనులు చక్కపెట్టుకుంటున్నాం అని అనుకుంటాం. కానీ మానసిక వైద్యుల దగ్గరికి వెళితే కొన్ని విషయాలలో మరి మనము చచ్చిన వారంగా ఉన్నట్లుగా ఉంటుంది. బ్రిటిష్ రాణులు, అధికారులు, రాయల్ ఫ్యామిలీ, రాచరికపు కుటుంబాలలో కొన్ని వింతలు ఉంటాయి. ప్రజలకు తెలియవు, తెలిసిన పెద్ద ఇదేని చెప్పేసి ఏం తీసుకోరు, ఎందుకంటే అధికారులు కాబట్టి ఇంకా అలా వదిలేస్తారు. ఉదాహరణకి అది చలి ప్రదేశం అనుకోండి, ఇంగ్లాండు. రాణులు లక్షల రూపాయలతో చక్కటి దుస్తులు తయారు చేయించుకుంటారు. ఆ లక్షల రూపాయల దుస్తులు ధరిస్తారు. చలి ప్రాంతం కాబట్టి కొంతమంది ఏం చేస్తారంటే ఉతకరు, ఇంకా అవే వేసుకొని ఉంటారు వారాలు, నెలలు కూడా. మనకి అది కుదరదు, ఎందుకంటే చెమటలు, దుమ్ము ధూళి దేశం మనది, ముఖ్యంగా దక్షిణ భారతదేశం. వాళ్ళకి అది అవసరం లేదు అన్నట్లుగా ఖరీదైనటువంటి దుస్తులను అలాగే వేసుకొని ఉంటారు. అంత మాత్రమే కాకుండా కొంతమంది మానసికంగా చచ్చిన వారుగా ఉంటారు రాజరికపు కుటుంబాలలో. వాళ్ళు ఊరికే పేరుకు మాత్రమే పలకరిస్తూ ఉంటారు, అది చేస్తూ ఉంటారు, ఇదే చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ మనసు భవిష్యత్తును గురించినటువంటి ఏ ఆలోచన లేకుండా బ్రతుకున్నటువంటి వాళ్ళు, స్పృహలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు, తర్వాత ఏం చేయాలి, తర్వాత చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తారు. దాని ప్రకారంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్లకు కొంతమందికి అలాంటివి ఉండవు, అసలు ఇంకా భవిష్యత్తే అక్కర్లేదు, లేదు నాకు అని ఊరికే ఆ టైంకి తింటారు, ఆ టైంకి పడుకుంటారు, ఏదో 4 మాటలు ఎవరితో మాట్లాడు, అంతే. ఒక మానసికమైనటువంటి ఫలాని రోగంతో వీళ్ళు ఈ రకమ రాజరికపు కుటుంబాలలో కొంతమంది బాధపడుతూ ఉంటారని మరి మానసిక వైద్యులు తెలియజేస్తూ ఉంటారు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మాట వరుసకి తిరుగుతున్నాం, చక్కగా చలాకీగా ఉంటున్నాం, అది చేస్తున్నాం, కానీ అసలు భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా? పునరుద్ధానం అనగానే భవిష్యత్తు
వర్తమానంలోకి వచ్చినట్లు. అంటే రేపు ఈరోజే ఉన్నట్టు. పునరుద్ధానం అంటే అది. పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన బలమును మనం కలిగినటువంటి వారంగా ఉన్నామంటే, ఒకవేళ మరణము మనలకు దాపురించిన మనము బ్రతికిన వాళ్ళలాగానే ఇంకా మసులుతాము. ఆయా దేశాల్లో రకరకాల సాంప్రదాయాలు ఉంటాయి. చనిపోయినటువంటి వారి విషయంలో మృతదేహాన్ని ఏం చేయాలి, పెద్ద కర్మ ఎప్పుడు చేయాలి, 9వ రోజున, 11వ రోజున, 13వ రోజున. ఎందుకు అని అంటే, మనిషి యొక్క శరీరంలో ఆ శరీరానికి సంబంధించినటువంటి ఆ ఫలాన్ని ఆత్మ ఆ కరాలు, కండరాలు, నరాలతో పెనవేసుకుని ఉంటుంది. ప్రాణం పోయినప్పటికీ డాక్టర్లు డెత్ సర్టిఫికేట్ ఇచ్చినప్పటికీ అది ఆత్మ ఇంకా కొన్ని దినాల పాటు ఆ శరీరంలోనే మిగిలి ఉంటుంది. కొన్ని దినాల తర్వాత, అంటే బహుశా ఒక 2 వారాల తర్వాత ఇక ఆత్మ ఎక్కడ కూడా ఉండదు. మనం ఏదో సమాల దొడ్లకు వెళ్ళి లోపల ఉన్న ఎముకలను చూడడం కానీ, పైన ఉన్నటువంటి పెయింట్ వేసినటువంటి వాటిని చూసి ఏదో జ్ఞాపకం చేసుకుంటాం అంతవరకే. కానీ దానివల్ల ప్రయోజనం ఏం లేదు. ఇక్కడ పడుకొని ఉన్నారు, నిద్రపోతున్నారు అని ఏం లేదు. దీర్ఘకాలం నిద్రలో ఉన్నారు కదా అని అనుకోవడానికి లేదు. ఐగుప్తు దేశంలో అనేక సంవత్సరాలు, అనేక తరాలు వీళ్ళు ఉన్నారు, యూదులు. వాళ్ళ యొక్క మరి కట్టుబాట్లు, వాళ్ళ యొక్క ఆచారాలు కొంత ప్రభావం ఉన్నది. ఒకవేళ యూదులు ఇక్కడికి ఉన్నటువంటి హిందూ చక్రవర్తులు వాళ్ళు దండయాత్ర చేసి ఇక్కడ తెచ్చేసారనుకోండి, ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఆచారాలు అవి ప్రభావాలు ఉండేవేమో. అంటే మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోయాక. ఎందుకంటే వాగ్దాన దేశంలోనికి ప్రవేశించారు కదా, అరణ్యంలో ప్రయాణం చేసి. దానికి ముందు మరి ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తుల్లో పిరమిడ్స్ ఉంటాయి. ఆ పిరమిడ్స్ ఏమిటి? మన దేశంలో శవాలను తగలబెట్టేటువంటి సాంప్రదాయం కాదు, శవాలను భద్రపరిచేటువంటి సాంప్రదాయము. ఇలాగా ఆయా మతాలలో, ఆయా ప్రాంతాలలో రకరకాలైనటువంటి సెంటిమెంట్లు, అవగాహనలు ఉంటూ ఉంటాయి. జోరాస్టర్ మతం ఉన్నది, పారసీక మతము, పర్షియన్స్. ముంబైలో ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువగా సిటీస్లోనే ఉంటారు, మహానగరాలలో ఉంటారు. వాళ్ళ సెంటిమెంట్ ఏంటంటే, పాపభూయిష్టమైనటువంటి ఈ శరీరము, దీనివలన మరణం తర్వాత ఈ శరీరం వలన పంచభూతాలకు కళంకం కాకూడదు. పంచభూతాల నుండి వచ్చాడు, పంచభూతాలు శరీరంగా ధరించాడు. చనిపోయాక మళ్ళీ పంచభూతాలలో కలిసిపోవాలి, గాలిలో కలిసిపోవాలి, శరీరం మట్టిలో కలిసిపోవాలి, నీరు, రక్తము నీళ్ళలో కలిసి ఈ రకంగా ఉంటుంది. ఒంట్లో ఉన్నటువంటి వేడి అగ్నిలో కలిసిపోవాలి, ఈ రకంగా. అయితే వీళ్ళు వాటికి ఏమి కళంకం కాకూడదని ఒక సెంటిమెంటు, ఒక పనికిమాలిన సెంటిమెంట్ ఏమిటనంటే, అటు పాతి పెట్టరు, ఇటు తగలబెట్టరు, పోనీ అటు నీళ్ళల్లో విసిరేయరు. ఏం చేస్తారంటే, ఎత్తైన మంచం అంటే 2 అడుగులు ఎత్తు ఉంటుంది. మంచె అంటే పొలాల్లో వేసుకుంటారు. పొలాల్లో వేసుకునే మంచాన్ని మంచె అంటారు. అంటే కాపలా కాయడం కోసం పైరుకి ఎత్తుగా కట్టుకునేటువంటి పడుకునే స్థలము, కాపలా కాసేటువంటి స్థలం మంచ. అలాగా ఒక 50 అడుగులు, 50 కూడా కాదు, ఒక 100 అడుగుల ఎత్తులో ఒక ప్లాట్ఫామ్ కడతారు, స్టేజీ, మంచె.
దాని మీద పెడతారు శవం. వాళ్ళ సెంటిమెంటు పనిమాల సెంటిమెంట్ ఏంటంటే పంచభూతాలకు దేని కూడా కళంకితం చేయడం లేదు ఈ శవం వలన మేము అని అనుకుంటారు. కానీ గ్రద్దలు రాబందులు అవన్నీ వచ్చి పైన వచ్చి ముక్కలు ముక్కలుగా తింటా కూర్చొని పరిసరాలంతా కూడా కంపు కంపు. కళేబరాలు చచ్చిన శవాలు కంపులు ఎలా ఉంటాయి, ఆ పరిసరాలంతా కూడా చాలా కంపు. అది వాళ్ళ సెంటిమెంట్, కంపు చేయడం వాళ్ళ సెంటిమెంట్. అయితే ఈ రాజరికపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఫరోలు వీళ్ళందరూ కూడా వాళ్ళ శవాలను, కుటుంబీకుల యొక్క శవాలను భద్రపరిచేవారు. రానున్న దినాల్లో మళ్ళీ ఇదే శరీరంలోకి అదే ఆత్మ తిరిగి ప్రవేశించి పునరుత్థానులై పునరుజ్జీవంతో వాళ్ళు మళ్ళీ మనలను ఏలాలి అనేటువంటి సెంటిమెంట్. కాబట్టి శరీరాలు చీకిపోకుండా ఈ యేసుక్రీస్తు ప్రభు వారికి తీసుకొని వస్తారు కదా రాజులకు ఇచ్చేటువంటి బోళము, దానిని శరీరానికి పూస్తారు. యేసుక్రీస్తు యొక్క శరీరము ధనవంతుల యొక్క సమాధి తోటలో ఉంచబడుతుంది అని ప్రవక్త అయినటువంటి యెషయా గ్రంథంలో రాసినటువంటిది మనం చదువుకున్నాం. ఇద్దరు ధనికులు చక్కగా యేసుక్రీస్తుకు మరి శవ మర్యాదలు చేశారు, అంత్యక్రియలు చేశారు. ఒకళ్ళేమో వాళ్ళ కోసం కొనుక్కున్నటువంటి ముందుగానే సమాధులు సిద్ధం చేసుకుంటారు. ధనికులు వాళ్ళకు ఉన్నటువంటి స్థామత కొద్దీ చేసుకుంటారు. ఈ రోజుల్లో ఇది ఒక వ్యాపారంగా కూడా ఉంది పాశ్చాత్య దేశాలలో. మనం చనిపోకముందే మన సమాధి డిజైను, సమాధి మీద ఏ పెయింట్ వేయాలి, ఏ కలర్ ఉండాలి, ఏ పెట్టితో ఏ చెక్కతో మన సమాధి పెట్టి ఉండాలి, ఇవన్నీ ముందే ఆర్డర్ ఇచ్చేసి దానికి డబ్బులు కట్టేసి బ్యాంకులో చేస్తే వాళ్ళ అకౌంట్ సొసైటీ ఉంటుంది వాళ్ళకి, వాళ్ళు ఆ ప్రకారంగా చక్కగా అవన్నీ చేసేస్తారు. ఆ రోజుల్లో, పాత రోజుల్లో ధనికులు మరి ఈ రకంగా ముందే సమాధి తోటను వాళ్ళు కొనుక్కునేవారు. అబ్రహాము విషయంలో కూడా ఏమైందంటే, అబ్రహాం మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ, ప్రేమ కొద్దీ విరాళంగా ఇచ్చేద్దాం అనుకుంటారు. భార్య శారా చనిపోయినప్పుడు పాతిపెట్టడానికి మన ఊళ్ళో అక్కడైతేనే మంచిది, ఎప్పటికైనా మరి ఎవరు గూటికి వాళ్ళు చేరాలి కదా అన్నట్లుగా ఆలోచించి శారా కోసము అక్కడ మమ్రే అనుకుంటా ఆ ప్రాంతంలో శారా కోసం ఒక స్థలాన్ని చూసి దాన్ని కొనుక్కుంటాం అని అంటే, అక్కడ ప్రాంతీయులు ఏమంటారంటే, మీరు కొనటమేంటండి, మీరు మహాధనికులు, కొనాలంటే ఎన్నెన్న కొనేయచ్చు, మా కానుకగా మీరు తీసుకోవచ్చు కదా అంటే, లేదు లేదు నా స్వాస్థ్యంగా ఉండాలి, నా ఇంటి పేరు నేనే నా భార్యకు ఇచ్చేటువంటి మర్యాదగా ఉండాలి, నా సంపాదన నుండి కొన్నదిగా ఉండాలి, ఈ రకంగా ఉంటాయన్నమాట. ధనికులు ఆ రకంగా మరి వాళ్ళకున్నటువంటి స్తోమతను కొద్దీ ముందుగానే అరిమతయ్య యోసేపు, అరిమతయ్య యోసేపు అతనికి ధనవంతుడు కాబట్టి అతనికి ఒక సమాధి తోట ఉంది. అతని సమాధిలో యేసుక్రీస్తు యొక్క మృతదేహాన్ని ఉంచారు. నికోదేము సమాజంలో మంచి పేరున్నటువంటి వాడు, వృద్ధాప్యానికి వచ్చినటువంటి వాడు, ధనికుడు. ఖరీదైనటువంటి మరి శవ సంస్కారం చేయడానికి మృతదేహానికి రాసేటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు చాలా ఖరీదైనటువంటివి. అవి కొనుక్కొని మరి ఈ సమాధి తోటకు రావడం మనం చూస్తాం. ఈ రకంగా ధనికులు మరి వాళ్ళ యొక్క ఉనికిని చాటుకుంటూ ఉంటారు. మరి ఐగుప్తు రాజులు వెళ్ళు అంటే, ఇంకా మళ్ళీ మేము పుట్టుకొస్తాం, మేము అంతరించిపోలేదు
అన్నట్లుగా వారి సెంటిమెంట్లు ఉంటాయి. ఇక్కడ క్రీస్తు ప్రభు వారు ఆ ఆచారం నుండి ఉన్నటువంటి ఆ జనాంగము మధ్య పరిచర్య చేసినవాడు గనుక వాళ్ళ ఆచార ప్రకారముగా మరి పిరమిడ్ లోపల ఏ రకంగా మృతదేహాలు ఉంచుతారో ఆ రకంగా మరి యూదులు కూడా వాళ్ళ యొక్క సమాధి తోటలో భద్రపరిచేవారు. మనము పూడ్చిపెడతాం సమాధి పూడ్చిపెట్టిన తర్వాత ఇంకా దాన్ని ఏమని పిలుస్తాము? ఒక గుట్టలాగా ఉంటుంది. పల్లెటూళ్ళలో ఎక్కడైనా మనం చూసినట్లయితే సిమెంట్ ఏం చేయకుండా ఒక గుట్టలాగా ఎత్తుగా ఉంటుంది. కానీ పాత రోజుల్లో యూదుల యొక్క ఆచారంలో ఆ రకంగా మట్టిలోనికి వేసేసినట్లుగా కాకుండా చక్కగా సుగంధ ద్రవ్యాలతో చుట్టి రాతి సమాధిలో భద్రపరిచేవారు. రాతి సమాధిలో మట్టితో పూడ్చేవారు కాదు, గ్రహించాలి. రాతి సమాధిలో వాళ్ళు భద్రపరిచేవారు. తమిళంలో ఒక మాట ఉంటుంది సమాధికి, కల్లరై అంటారు. కల్లరై అంటే ఇదేదో కలరాలాగా ఉందనుకుంటాం, తెలియదు భాష. కల్లరై అంటే కళ్ళు అంటే రాయి, కల్లుప్పు అంటాం మనం, రాళ్ల ఉప్పు. కళ్ళు అంటే రాయి, అరాయి అంటే గది, అర, కల్లరై. రాతి గది మనం పూడ్చిపెడుతున్నా కానీ అక్కడి నుండి తెచ్చుకున్నటువంటి సాంప్రదాయకమైనటువంటి మాట, ముఖ్యంగా మనకంటే 150-200 సంవత్సరాల సీనియర్సు. ఒకసారి చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా, తమిళ వాళ్ళు మనకంటే, తమిళ క్రైస్తవులు మనకంటే 150-200 సంవత్సరాల సీనియర్స్. ఆ తర్వాత ఎప్పుడో మనకి క్రైస్తవ్యం వచ్చింది. కల్లరై, రాతి సమాధి, రాతి గది, అందులో ఉంచుతారు. క్రీస్తు ప్రభు వారు మరి ఆ రాతి గదిలో నుంచి బయటకు వచ్చేసాడు. ఆ గదికి తలుపులు ఏమిటంటే చెక్క తలుపులు కాదు, రాతి తలుపులే. గుండ్రటి రాయి పొరలించబడి అడ్డంగా ఉంచబడుతుంది. అది ఒక 5-6 బలమైనటువంటి వాళ్ళు, తోపులు అంటారు తెలుసా? మాట్లాడటం కానీ దాని వెనుక ఉన్న కథ కామి తెలియకుండా మనకి. తోపుడు వీడు భలే తోపు అని అంటారు. తోపు అంటే ఏంటంటే ఫిరంగులు తోసేటువంటి వాళ్ళు. బ్రిటిష్ వాళ్ళ రోజుల్లో ఫిరంగులు ఉండేవి. అవి ఇనప బండి, ఇనప బండి. 2000 కేజీలో ఎంతో కేజీలు అంత బరువు ఉంటుంది అది. ఆ ఇనప చక్రాలని తోసుకుంటూ వెళ్ళాలి. అంటే మహాబలశాలులు ఒక 4 ఉండాలి. వాళ్ళని తోపులు అంటారు. కాబట్టి ఎవరన్నా మీరు తోపులు అన్నారంటే అది గుర్తుంచుకోండి, అంత బలశాలు అని అర్థం. ఈ రాయి అలాగా 4 బలశాలులు తోస్తేనే కానీ ఆ దొరలనటువంటి రాయి, గుండ్రటి రాయి అక్కడ యేసుక్రీస్తు సమాధి మీద పెట్టారు. దానికి తోడు మళ్ళీ సీలు వేశారు. అక్కడ ఈ శిష్యులు వచ్చి మధ్యరాత్రిలో వచ్చేసి అందులో ఉన్న సమాధిలో ఉన్నటువంటి శవాన్ని తీసుకెళ్ళిపోయి, ఇదిగో అంతకుముందు బ్రతుకున్నప్పుడు చెప్పేవాడు కదా, 3 రోజులు మాత్రమే నేను ఉంటాను సమాధిలో, తర్వాత నేను ఉండను, బ్రతికి బయటకు వచ్చేస్తాను అని చెప్పాడు కదా అని చెప్పేసి వీళ్ళు శవాన్ని తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఇంకో చోట దాచిపెట్టేసి పాతేసి చెప్పేటువంటి ప్రమాదం ఉంది కనుక అధికారిక సీలు కూడా వేసేయాలి. ఈ రకంగా కట్టుదిట్టమైనటువంటి సమాధి. అది జాగృత సమాధి లేకపోతే నిద్రాణంలో ఉన్నటువంటి స్థిత, లేదా మరణావస్థలో ఉన్నటువంటి స్థిత, లేదా శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి స్థిత. రాజుల కుటుంబాలలో ఉన్నట్లుగా మన దైనందిన జీవితంలో కూడా కొన్ని విషయాలలో ఆ రకంగా ఒకవేళ ఉండిపోతున్నామేమో.
బ్రతుకుతూనే ఉన్నటువంటి పేరు మాత్రమే కానీ మనము చచ్చిన వారముగా ఉంటూ ఉన్నామేమో. మానసికమైనటువంటి మనోవేదన ఏదైనా మనలను ఆ విధంగా ఉంచుతుందేమో. మనకు పునరుద్ధానం కావాలి, మనం లేవాలి. యేసుప్రభు లేచాడు, లేచిపోలేదు, సరే, మరి మన సంగతి ఏమిటి? మనం లేవాలి. యేసుప్రభు వారికి ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే ఆయన ప్రథమ ఫలము, మృతులలో నుండి లేచిన వారిలో మొదటివాడు. అంటే దానికి అర్థం ఏంటి? మనమందరం కూడా మృతిని గెలవగలము, లేవగలము. వరుసపెట్టి మనమందరం కూడా మరణాన్ని జయిస్తాం. కాబట్టి ప్రథమ ఫలముగా క్రీస్తు ప్రభువారు లేచి ఉన్నాడు. అదే అనుభూతిని, అదే అనుభవాన్ని, అదే వరాన్ని. ఎందుకంటే క్రీస్తు ప్రభువారు సమాధి స్థితిలో కూడా వినయాన్ని ప్రదర్శించాడు. తండ్రితో సమానముగా కూర్చోగలటువంటి ఆ స్థితిని, ఆ ధన్యతను, అవకాశాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక మన కోసము ఆ భాగ్యాన్ని అంతటిని వదులుకొని వచ్చినటువంటి వాడు. యేసుక్రీస్తు తనకు తానుగా లేచినట్లుగా ఎక్కడైనా చదివారా? బైబిల్లో చూడండి, లేదు. లేపబడిన వాడు, తండ్రి చేత లేపబడినటువంటి వాడు. ఇవన్నీ వేదాంతపరమైనటువంటి మెలికలు, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కాబట్టి మన జీవన శైలి, మన జీవన విధానం కూడా రేపొద్దున లేపబడే స్థితికి ఉన్నదా లేదా? మనకే మనం లేవము. క్రీస్తు ప్రభువారు కూడా తనను తాను అంతగా తగ్గించుకున్నాడు. మళ్ళీ పరలోకపు తండ్రి లేపితేనే లేవాలి. మొదటి ఆదాము, రెండవ ఆదామని మనం తరచుగా బైబిల్లో చూస్తూ ఉంటాం. మొదటి ఆదాము ఆ సంతానమే మనమందరం కూడా. అందులో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉన్నాడు. రెండవ ఆదాముగా క్రీస్తు ప్రభువారు. ఏమిటి తారతమ్యం అంటే, మొదటి ఆదాము పడినవాడుగా ఉన్నాడు, రెండవ ఆదాము లేచినవాడుగా ఉన్నాడు. మొదటి ఆదాము పడేసేవాడుగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది పడేస్తూ ఉంటారు గుడికొచ్చిన వాళ్ళని. పరిశుద్ధాత్మ వచ్చేసిందని అందరూ ఊగిపోయేలా చేసేసి అక్కడక్కడ పడిపోయేలా చేస్తూ ఉంటారు. ఆర్ఆర్కే మూర్తి గారు అంటారు, యేసు ప్రభు పడిపోయిన వాళ్ళని లేవనెత్తాడు, వీళ్ళు మామూలుగా ఉన్న వాళ్ళనే పడేస్తున్నారు. నేటి బోధకులు మామూలుగా ఉన్న వాళ్ళని పడేస్తారు, పడిపోయిన వాళ్ళని లేపరు. యేసు ప్రభు వారికి ఈ రోజుల్లో ఉన్నటువంటి అనేక మంది బోధకులకు ఉన్నటువంటి తేడా ఆర్ఆర్కే మూర్తి గారు చెప్తారు ఒక సందర్భంలో. యేసుక్రీస్తు ప్రభు వారు పడిపోయిన వాళ్ళని, లేవలేని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని లేపాడు. కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి కొంతమంది బోధకులు మామూలు వాళ్ళని పడేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ ఆవేశం, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, చాలా తప్పుడు ఆచారాలు, తప్పుడు వ్యవహారాలు. మొదటి ఆదాము పడినటువంటి ఆదాము, పడవేసేటువంటి ఆదాము. రెండవ ఆదాము లేచిన ఆదాము, లేపేటువంటి ఆదాము. ఏ స్థితిలో మనం ఉన్నాము? ఈ పునరుద్ధాన దినమున మనల్ని మనం పరీక్షించుకోవాలి. జీవిత భాగస్వామిని ఇంగ్లీష్లో సోల్ మేట్ అంటూ ఉంటారు. సోల్ మేట్ అంటే ఆరో ప్రాణం అన్నట్లుగా. పంచప్రాణాలు మనకు తెలుసు. ఈ శరీరం ఏంటంటే పంచభూతాలు, పంచప్రాణాలు. ఆరో ప్రాణం ఏంటంటే కనబడదు, మన తలంపు, మన ఆలోచన. కనబడేవి 5 ఉంటాయి. ఆరో ప్రాణం. అలాగా మరి సోల్మేట్ అని అంటూ ఉంటారు. ఇదంతా కూడా యహలోక సంబంధమైనటువంటిది. దీనిని అధిగమించాలి.
యేసుక్రీస్తు పునరుత్థానుడైన తర్వాత నన్ను తాకవద్దు అంటాడు. అంతకుముందు అందరూ క్రీస్తు ప్రభుని తాకి అద్భుతాలు చవి చూసినటువంటి వారు. పునరుద్ధాన స్థితిలో ఈ మట్టి శరీరానికి సంబంధించినటువంటి శరీరాన్ని మనము కొనసాగించమో గమనించాలి. మరణమా నీ ముళ్ళెక్కడా, మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళెక్కడ అని అంటే దీనికి అర్థం ఏంటంటే సరిగ్గా గమనించాలి. ఇది ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి భాషకు సంబంధించినటువంటి మాటలు. కొన్ని జంతువులు తమను తాము రక్షించుకోవడం కోసం డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది వాళ్ళ దగ్గర. మరి అడవిలోనే అడవి దున్నలు ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. సింహాలను కూడా ఎదిరించి పడవేసేటువంటి ధైర్యము బలము ఉన్నటువంటివిగా ఉంటాయి అడవి దున్నలు. బలంగాను మంచి కొమ్ములతో ఉంటాయి. ఆ రకంగా కొమ్ములతో వాటిని అవి కాపాడుకోగలవు. పాముకు కూరలు ఉంటాయి. ఈ రకంగా ఒక్కొక్క జంతువుకు కొన్ని రకాలైనటువంటి, అంటే అన్ని జంతువులకని కాదు కానీ ఈ రకంగా మనం చూస్తూ ఉంటాం. తేలుకు చూసినట్లయితే తోక చివర ఒక కొక్కి లాంటిది ఉంటుంది. ఒక నీటి పొడగలాగా కొంచెం అలాగా లావుగా ఉంటుంది. దానికి ఇంకా చివరిలో మొలులాగా ఉంటుంది. అంటే సిరంజి లాగా అనమాట. ఇదేమో లావుగా గుండ్రంగా ఉంటుంది. సిరంజికి చివరిలో సూది ఉంటుంది, నీడిలు ఉంటుంది. అలాగే తేలుకి దానిని ముళ్ళు అని పరిభాషలో పిలుస్తారు. తేలు యొక్క ఆ కుట్టేటువంటి ఆ చివరి సిరంజి ముళ్ళు ఉంటుంది చూసారా, దానికి ఉన్నటువంటి ఆ విషంతో నిండినటువంటి ఆ బుడగ లాంటి ఆ కొంచెం దాంట్లో నుంచి ప్రయాణమై ఈ లిక్విడ్ అంతా కూడా, ఈ ద్రవం అంతా కూడా దాని ద్వారా ఎవరికైతే కాటు వేయబడిందో అందులోకి దిగిపోతుంది. దిగిపోయాక ఆ ముళ్ళు అక్కడ ఉండిపోద్ది, మళ్ళీ బయటికి రాదు. ముళ్ళును తెంపుకొని ఇది వెళ్ళిపోతుంది. ముళ్ళును తెంపుకొని వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు ఆ ముళ్ళు కలిగినటువంటి వాడు ఆ విషపు కాటు వలన చనిపోతాడు. కానీ క్రీస్తు ప్రభువు వారు ఏం చేస్తున్నాడంటే ముళ్ళు ఎప్పుడైతే కాటు పడిందో, కాటు పడగానే మళ్ళీ అదంతా విషయం అంతా కూడా అందులోకి దిగుతుంది. దాన్ని పీకేశాడు. మరణమా నీ ముళ్ళు ఎక్కడ? పీకేస్తే ఇంకా విషం పని చేయదు, విషం అందులోకి దిగదు. మరణమా నీ విజయం ఎక్కడ? గుర్రం జాషువా చాలా మహాకవి, క్రైస్తవుడు అయినప్పటికీ క్రైస్తవుడిలాగా ఎక్కువగా కనిపించుకునేవాడు కాదు. తనకున్నటువంటి మేధాశక్తిని బట్టి, భాషాశక్తిని బట్టి చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండేవాడు. బ్రాహ్మణులు, మహాపండితులు కూడా ఆయన ఎంతగానో గౌరవిస్తూ ఉండేవారు. క్రైస్తవుల కోసం అన్నట్లుగా క్రీస్తు చరిత్ర అని చెప్పేసి కొన్ని పద్యకావ్యాన్ని, శతకాన్ని రాశాడు ఆయన. అలాగే హిందువులకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి రాశాడు. సత్య హరిశ్చంద్ర. అందులో హరిశ్చంద్రుడు మరి ఆయా కారణాల వలన అన్నీ పోగొట్టుకొని బ్రతుకు తెరువు కోసము కాటి కాపరిగా ఉంటాడు. ఈరోజంతా కూడా మనం మరణము, పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నాం కదా. అందుకని ఆ కాటి కాపరిగా ఉంటున్నప్పుడు తన అనుభూతిని ఎలాగా కలిగి ఉంటున్నాడు, ఇప్పుడు ఎవరితో సహవాసం కలిగి ఉంటున్నాడు, తన చుట్టూ ఎవరున్నారు, చరిత్ర కలిగినటువంటి వారు ఉన్నారు. అంటే ఆ చరిత్ర అంతా తుడిపి వేయబడింది. ఇప్పుడు ఎవరో వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి లేదు. ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ఫలానా వాళ్ళు ఉన్నారు, మహా వాళ్ళు
ఇప్పుడు ఇదిగో ఇలాగ మట్టిలో కలిసిపోయారు అని విలపిస్తూ తన యొక్క స్థితిని తలంచుకుంటూ పాడేటువంటి అద్భుతమైనటువంటి పాట మరి అందరూ ఈ రోజుల్లో ఇంకా చక్కగా పాడుతూ ఉంటారు. ముఖ్యంగా హిందూ సాంప్రదాయంలో అది వాళ్ళకి దగ్గర కాబట్టి చాలా ఇష్టంగా పాడుతూ ఉంటారు. భాష కాబట్టి మనం మర్యాద ఇవ్వాలి. మనం కూడా అది ఏంటో దాన్ని కథా కమేష్ అవన్నీ కూడా తెలుసుకోవాలి. చక్కటి వివరాలు అక్కడ ఉంటాయి. కాబట్టి శ్మశానమా నీ విజయం ఎక్కడా? ఒకవేళ గుర్రం జాషువాని ఈ క్రైస్తవులను ఉద్దేశించి ఇంకోటి రాయండి అని అంటే ఇలా టైటిల్ పెట్టి రాసేవాడేమో, శ్మశానమా నీ విజయం ఎక్కడ. బైబిల్లో మనం ఏం చదువుతాం? మరణమా నీ ముళ్ళు ఎక్కడ, సమాధి నీ విజయం ఎక్కడ. క్రీస్తు ప్రభుని వలన ఈ రెండిటికి పరిష్కారం దొరికేసింది. మరణపు కాటు ఇక పనిచేయదు, సైతానుడి యొక్క పన్నాగాలు ఇక పనిచేయవు. మనము క్రీస్తుతో ఉంటే, క్రీస్తులో ఉంటే, క్రీస్తు మనతో ఉంటే, క్రీస్తు మనలో ఉంటే, మనము రెండవ ఆదామునకు పుట్టిన వారముగా ఉంటే, మనము రెండవ ఆదాము సంతానముగా పిలువబడే వారముగా ఉన్నట్లయితే, మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అని ధైర్యంగా మనం ఎదిరిస్తాం. అది ఉండాలి మన జీవితాలలో. కానీ మనం ఏ అవస్థలో ఉన్నాం, ఇంకా మరణావస్థలో ఉన్నాం అన్నట్లుగా ఉంటుంది ఒక్కొక్కసారి మన యొక్క ప్రవర్తన, ఆలోచన. క్రీస్తు ప్రభు వారు యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరిస్తూ చెప్పినటువంటి మాట, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరం అనబడును, ఇంకా ఏమంటాడంటే సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరము అనబడును అంటారు. సమస్తమైన అన్యజనులు అంటే యెరూషలేము దేవాలయము ఒక యూదులకు మాత్రమే కాదు, నెల్సన్ మెమోరియల్ లూథరన్ సంఘం ఒక సెమిటరీ పేటోళ్ళకి మాత్రమే కాదు, అన్నపూర్ణ పేటోళ్ళు మా తర్వాతే, లేకపోతే ఆంధ్రనగర్ వాళ్ళు మా తర్వాతే, లేకపోతే తాడితోట వాళ్ళు మా తర్వాతే కాదు, సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి నెల్సన్ మెమోరియల్ లూథరన్ సంఘం. ఎప్పుడు మరి మనం ఏ అవస్థలో ఉన్నాం? ఇలాంటి ఆలోచనలతో ఇంకా మరణావస్థలో ఉన్నామా మనం అన్నట్లు అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ ఆలయం కట్టకముందే వేరే వేరే పేటల నుంచి సెయింట్ పాల్స్కి వెళ్ళేవాళ్ళు. ఆంధ్రనగర్ కానివ్వండి, అన్నపూర్ణపేట కానీ, ఇంకొకటి కానీ. ఆలయం కట్టిన తర్వాత నెలసనయ్య గారి మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలతో అంత దూరం ఎందుకులే అన్నట్లుగాను చక్కగా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మేము ఎక్కువ, మీరు తక్కువ, ఈ రకంగా చాలా ఏ అవస్థలో ఉంటూ ఉన్నాం? మరణావస్థలో ఉన్నాం. మనకు పునరుద్ధానం వద్దా? యేసుప్రభు లేచాడు, యేసుప్రభు, ఈ వ్యవహారమే సరిపోద్ది మనకి. మన వ్యవహారం ఏంటి? మనం ఏమై ఉన్నాం? యేసుప్రభు లేచాడు, మనం లేచామా? ఆలోచించాలి. ఇంత మంచి సెంటర్లో ఉన్నటువంటి ఈ సంఘము ఇంకా ఖాళీ బెంచులతోనే ఉన్నదేంటి 27 సంవత్సరాల తర్వాత? ఏమిటంటే ఇలాంటి భేదాలు, నేనే గొప్ప అనుకుంటే కుదరదు. సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం. నెల్సన్ గారి చర్చి కాదు, లేకపోతే మార్టిన్ గారి చర్చి కాదు, ఇది దేవుడి చర్చి. ఇది పొరపాటున నెల్సన్ గారు చర్చి, లేకపోతే మార్టిన్ గారు చర్చి, లేకపోతే ఇంకొకళ్ళు చర్చి చాలా చక్కగా చెప్పేస్తూ ఉంటారు. తప్పది. చర్చ్ ఆఫ్ గాడ్, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, దేవుడి గుడి, దేవుడి ఆలయం, క్రీస్తు గుడి, క్రీస్తు ఆలయం, అంతవరకే. అందరూ రావాలి. ఎందుకు ఈ మాట అక్కడ క్రీస్తు ప్రభు వారు వాడారు? మొన్న వివరించినట్టున్నారు, మర్చిపోయి ఉంటారు, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తారు.
యెరూషలేము దేవాలయంలో విభాగాలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, పురుషుల స్థలము, స్త్రీల స్థలము, యూదులు కానిటువంటి వారి స్థలము. అంటే సమస్తమైన అన్యజనుల స్థలము. వాళ్ళకి కూడా ఆలయ ప్రాంగణంలోనే ఉన్నది స్థలం. యెరూషలేము దేవాలయంలో యేసుప్రభు వారు కొరడా పట్టుకొని వీళ్ళందరినీ బుద్ధి చెబుతూ ఆ రోకలు మార్చే వాళ్ళ బలలని విసిరేసి గొర్రెల్ని వాటినన్నింటినీ తరిమేసి ఇలా చేస్తున్నటువంటి స్థలం ఎక్కడ అని అంటే సమస్తమైనటువంటి అనుజనులకి కేటాయించబడినటువంటి స్థలంలో వ్యాపారం చేస్తున్నారు. మరి మన సంఘాలలో కూడా ఆ రకంగా ఉంటుందా? వ్యాపారాలు చేసేలాగా ఉంటున్నాయా మన ఆలయాలు? అన్యజనులకు ఏమైనా చోటు ఉందా? లేదు, ఈ ఈ ఈ గుడి ఈ పేట వాళ్ళకి మాత్రమే, లేకపోతే ఈ 2 పేటలకే, లేకపోతే ఈ 4 పేటలకే, లేకపోతే ఈ రాజమండ్రికే. మీ ఆలయం దేనికి? ఎవరికి? ఎన్ని పేటలకి? ఎన్ని ఊళ్ళకు? ఇది దేవుని ఆలయము, క్రీస్తు యొక్క ఆలయం. ఇది సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరంగా ఉండాలి. మరి మన ఆలోచనలు ఇంకా మరణావస్థలో ఉంటే ఎలాగా? మనం పునరుత్థానము చెందాలి. అప్పుడు ఈ బెంచ్లు ఇలా ఉండవు. వచ్చే సంవత్సరం పునరుద్ధానం టైంలో పాస్టర్ గారు చెప్పినట్లుగా కొంచెం మాకు సీరియస్గానే ఆలోచించాం. దానికి తగ్గినట్లుగా మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేశాం. నిజంగా దేవుడు కార్యం చేశాడు అని మనం చెప్పుకోగలమా? వచ్చే పునరుద్ధాన పండుగ, ఇంకో సంవత్సరం ఈస్టర్ పండుగలో ఎవరెంతమంది బతికుంటారో తెలియదు. చెప్పుకోగలమా? ఒకసారి చూడండి, మీరు అలా ఫోటోలు తీసుకొని చూడండి, అలా దాచుకోండి. మనకందరికీ సెల్ ఫోన్లో చక్కగా తీసుకోవచ్చు. మన కృషి వలన దేవుని వాక్యం అనుసరించి మేము నడుస్తున్నాం. ఈ ఆలయము సమస్తమైనటువంటి అన్యజనులకు ప్రార్థనా మందిరము, మాకు మట్టుకే కాదు, ఈ 2-3 పేటలకు మాత్రమే కాదు. దానికి తగినట్లుగా మేము మరి దేవునికి వినయ విధేయతలు ప్రదర్శించి కృషి చేస్తూ చేశాం. ఇదిగో ఈ సంవత్సరం ఎంత చక్కగా దేవుడు ఆశీర్వదించాడు అని. వచ్చే సంవత్సరం మీరు ఇంకో ఫోటో తీయండి. అది పునరుద్ధాన సందేశము. మనం ఏదో యేసుప్రభు లేచాడు గంతులేద్దాం అది చేద్దాం కాదు. మన స్థితి ఏమై ఉన్నది? మనం లేచే స్థితిలో ఉన్నామా? లేపబడేటువంటి స్థితిలో ఉన్నామా? ఇంకా నిద్రావస్థలో లేకపోతే మరణావస్థలో ఉన్నామా? ఒకసారి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఆ రకంగా మరి దేవుడు మనలందరినీ కూడా మంచి ప్రార్థనా పరులుగాను, ఆత్మావేశం కలిగినటువంటి వారంగాను, అనేకులకు మంచి సాక్ష్యముగాను, ఇంకా చెప్పాలని అంటే మన స్వార్థం కోసం అన్నట్లుగా చెప్పాలి. దేవదాస్ అయ్య గారు ఉన్నారు. 1970 ప్రాంతంలో చనిపోయారు అనుకుంటా, 72 ఎప్పుడో ఆ ప్రాంతంలో చనిపోయాడు ఆయన. అంటే దాదాపుగా 50 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఎన్ని సంఘాలు ఉన్నాయి? కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. దేవదాస్ అయ్య గారు మనిషే 50 సంవత్సరాల్లో కొన్ని వందల సంఘాలు ఉన్నాయి. నెల్సనయ్య గారి పేరు మీద ఎన్ని సంఘాలు బయలుదేరుతాయి చూద్దాం. 27 సంవత్సరాలు అయిపోయినాయి. ఇంకొక 13 సంవత్సరాలు, 23 సంవత్సరాలు ఉన్నాయి ఇంకా. ఎన్నో విషయాలలో మంచి మాదిరి కలిగినటువంటి ఆత్మీయమైనటువంటి గురువుగా, తండ్రిగా నెల్సనయ్య గారి గురించి చెప్పుకుంటాం అంతవరకే. మనం ఆ పేరు నిలబెట్టుకోవడానికి నిన్న గాలి సుబ్రాజు గారు కూడా అన్నారు కదా, మనతోనే అయిపోయేలాగా చేసుకోకూడదు. చాలా దురదృష్టం అది. నెల్సనయ్య గారి యొక్క సంతానముగా, ఆత్మీయమైనటువంటి పుత్రులముగా మనము మన పిల్లలకు తెలియజేయాలి, మన పిల్లలు వాళ్ళ పిల్లలకు తెలియజేయాలి, అది అలా తరాలుగా కొనసాగాలి అనే ఒక చక్కటి మాట అన్నారు. అంటే దేవదాస్ అయ్య గారు ఒకప్పుడు ఆయన జీవించాడు. మరి ఆత్మీయ పుత్రులు ఇప్పుడు ఎంతగా ఎన్నెన్ని సంఘాలు నడిపిస్తున్నారు, ఎన్నెన్ని సంఘాలు బయలుదేరినాయి.
ఇలాంటి ఆలోచనలు ఉండాలి మనకు. అంతేగాని ఈ 2 పేటలకి 4 పేటలకి సంబంధించింది ఈ చర్చి, మిగతా వాడు ఎవడు కూడా జోక్యం చేసుకోకూడదు, ఎవడు రాకూడదు, మాదే పెత్తనం, మాదే పై చెయ్యి. చాలా తప్పైనటువంటి అవగాహన. ఈ సంఘాన్ని, ఈ ఒక్క సంఘాన్ని వచ్చే సంవత్సరంలో ఇంకా 2-3 బ్రాంచీలుగా చేయగలమా? ఈ ఆలోచనలు ఉండాలి. దానికి తగ్గట్టుగా నేనేమన్నా 4 మాటలు చెప్పేటువంటి, వాక్యం చెప్పగలిగేటువంటి స్థితిలో ఉన్నానా, చక్కగా పాటలు పాడేటటువంటి స్థితిలో ఉన్నానా, నాకున్న డబ్బులో కొంత డబ్బు ఇలాగ సేవ కోసం ఖర్చు పెట్టడానికి స్థితిలో ఉన్నానా? ఇది పునరుద్ధానమునకు తగినటువంటి ప్రవర్తన. మనం బ్రతికే ఉన్నాము, జాగృత స్థితిలో ఉన్నాము, పేరుకు బ్రతికే ఉన్నాము, మానసికంగా మనం ఎప్పుడో చచ్చిపోయాము. అందుకే మొదట్లోనే ఆ ఉదాహరణతో మొదలుపెట్టాను. అవి వద్దు మనకు. చక్కగా వీ హ్యావ్ టు బ్రాంచ్ అవుట్. మనము శాఖోపశాఖలుగా వర్ధిల్లాలి. సమస్త జనులను శిష్యులనుగా చేయడని ఆయన పైకి వెళ్ళిపోయాడు. ఈ రోజున పునరుద్ధానుడే ఆయన పైకి వెళ్ళిపోయినప్పుడు చెప్పినటువంటి మాట ఏం మాటది? అది పెంతెకోస్తుకి ముందు రోజు ఆరోహణం చెందినప్పుడు చెప్పేటువంటి మాట. ఇక వెళ్ళిపోతున్నాను, నేను ఇక భౌతికంగా కాదు, వృత్తిని గెలిచినటువంటి వాడినిగా మీకు కనిపించుకున్నాను. ఇప్పుడు అది కూడా కాదు, పూర్తిగా మిమ్మల్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళిపోతున్నాను. మీ బాధ్యత ఏమిటి? సమస్త జనులను శిష్యులనుగా చేయడి. కాబట్టి మనం అందరం కూడా శిష్యులము, ఇతరులను కూడా శిష్యులనుగా చేయాలి. అటువంటి బాధ్యతను విస్మరించకుండా మన లోపాలను ఒప్పుకొని సవరించుకొని ఉమ్మడిగా చక్కగా దేవునికి ప్రియమైనటువంటి వారముగా వర్ధిల్లాలని దేవుడు ఈ పూట మనతో మాట్లాడుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలియుండునుగాక. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము.